హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను అవిసె గింజలతో లడ్డు చేశానండి. ఈ అవిసె గింజల్ని ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు. ఇది మన హెల్త్కి చాలా చాలా మంచిది. రోజుకి ఒక లడ్డు ఇది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అందరు తీసుకుంటే చాలా చాలా మంచిది. ఈ అవిసె గింజల వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది చాలా చాలా మంచిది. లేడీస్ కూడా ఇది చాలా మంచిదండి. ఎందుకంటే వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ అంటే పీసీఓడి, పీరియడ్ ప్రాబ్లమ్స్ అవి తగ్గిపోతాయి. బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. స్కిన్కి, హెయిర్కి, బోన్స్కి కూడా ఈ అవిసె గింజలు చాలా చాలా మంచిదండి. పెరిగే పిల్లలకి ఈ అవిసె గింజల లడ్డు రోజుకి ఒకటి ఇవ్వండి, అసలు చాలా మంచిది. ఈ అవిసె గింజలు రోజు ఏదో ఒక రూపంలో మనం తీసుకుంటే మన హెల్త్కి చాలా చాలా మంచిది. ఈ అవిసె గింజలతో నేను కారప్పొడి కూడా చేసి నా ఛానల్లో పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి తప్పకుండా. అది కూడా చాలా చాలా బాగుంటుందండి కారప్పొడి కూడా. ఈ అవిసె గింజల లడ్డూలు ఎలా చేసినా ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి. ఈ అవిసె గింజల లడ్డూల్లోకి తాటి బెల్లం వాడుతున్నానండి నేను. తాటి బెల్లం మంచిది అంటున్నారు కదా ఇప్పుడు, అందుకని తాటి బెల్లంతో చేద్దామని అనుకుంటున్నాను. ఇది చక్కగా ఇలా సన్నగా తురిమి పెట్టేసేసుకోండి. ఇది తురమాలంటే కొంచెం కష్టమే. మొత్తం కట్ చేసి అప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి, తాటి బెల్లం సగం, మామూలు బెల్లం సగం తీసుకున్నాను మనం అవిసె గింజల లడ్డూలు చేసుకోవడానికి. అవిసె గింజల లడ్డూలు చేసుకోవడానికి మనం స్టవ్ వెలిగించి ఒక్కడే పెట్టుకోండి. 1 కప్పు అవిసె గింజలు తీసుకుంటున్నాను నేను. ఇవి సిమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోండి. ఇవి ఊరికి వేగిపోతాయండి, అందుకని దగ్గరే ఉండి చక్కగా సిమ్లో పెట్టుకుని వేయించుకోండి, మాడిపోకుండా. మాడిపోతే మళ్ళీ టేస్ట్ పోతుంది లడ్డూలు. ఇవి చిట్టుపట్లాడుతున్నాయండి. ఇవి వేగిపోయినాయి, ఇంకా తీసేద్దాం. వీటి నుంచి మంచి వాసన కూడా వస్తుంటుంది, అప్పుడు మనం ఇంకా తీసేసేయాలి. వీటిని వేరే ప్లేట్లో తీసేసుకుందాం. ఇదే కప్పుతోటి సగం కప్పు మనం పల్లీలు వేయించుకుందాం. ఇవి కూడా చక్కగా వేగిపోయినాయండి, తీసేద్దాం ఇంకా. ఇప్పుడు ఇందులోనే 1/4 కప్పు బాదం పప్పు వేయించుకుందాం. ఇవి కూడా చక్కగా వేగిపోయినాయండి, తీసేద్దాం. ఇందులోనే 1 కప్పు మనం పూల మొక్కను కూడా వేసుకుని వేయించేసుకుందాం. ఇవి కూడా చక్కగా వేగిపోయినాయండి, తీసేద్దాం. ఇవి వేగిపోయినాయంటే ఎలా తెలుస్తుందంటే మీకు ఇలా ఒకటి తీసుకోండి. తీసుకుని ఇట్లా అంటే చక్కగా చూసారా పొడి పొడిగా ఎలా అయిపోయిందో, ఇలా అయిపోతే అప్పుడు వేగిపోయినట్టు తీసేయండి. అప్పుడు ఈ పూల మొక్కను కూడా చాలా మంచిదండి మనకి ఆరోగ్యానికి. ఇప్పుడు ఇందులోనే కొంచెం నువ్వులు వేసుకుందాం. అరకప్పు నువ్వులు వేసుకుని వేయించుకోండి. నువ్వులు కూడా మనకి చాలా మంచిదండి హెల్త్కి. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పెరిగే పిల్లలకు కానీ, ముసలి వాళ్ళకి కానీ, లేడీస్కి కానీ ఇది చాలా మంచిది. బాండి వేడిగా ఉండేసరికి ఇవి వెంటనే వేగిపోతాయండి, చిటపట్లాడుతున్నాయి చూసారా. అందుకని జాగ్రత్తగా దగ్గరే ఉండి వేయించుకోండి, లేకపోతే మాడిపోతాయి ఊరికనే. ఇవి కూడా వేగిపోయినాయండి, తీసేద్దాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుందామండి. కొన్ని జీడిపప్పు వేసి వేయించుకుందాం. ఇవి చక్కగా వేగిపోయినాయండి, తీసేద్దాం. మరి ఎక్కువ వేయించుకోకండి. ఇప్పుడు ఇందులోనే గోంద అంటారు కదా, ఇది వేసుకుని వేయించేసుకుందాం. గోంద అంటే చెట్టు నుంచి వచ్చే గమ్మండి. ఇది ఈ సమ్మర్లో వాడితే కనుక చాలా మంచిదండి ఆరోగ్యానికి. చూసారా నేతిలో వేయగానే పేలాల్లాగా ఎట్లా పొంగిందో. ఇది చక్కగా వేగిపోయిందండి, తీసేద్దాం. దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం.
ఇప్పుడు ఇందులోని 1 కప్పు కొబ్బరి వేసి వేయించేసుకుందాం. ఇది ఎండు కొబ్బరి అయినా పర్లేదు, పచ్చి కొబ్బరి అయినా పర్లేదు. ఇది ఎక్కువసేపు వేగనవసరం లేదండి, బాండీ వేడిగా ఉంది కదా, వెంటనే వేగిపోతుంది. అందుకని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకా ఈ వేడికి ఇది వేగిపోతుంది ఎర్రగా చక్కగా. ఇది చక్కగా వేగిపోయిందండి. దీన్ని కూడా తీసేద్దాం వేరే ప్లేట్లోకి. ఇదిగోండి అన్నీ ఇలా వేయించి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ చల్లారిన తర్వాత మనం లడ్డూలు చేసుకుందాం. ఈ లోపల ఇలా పిస్తా పప్పు కూడా కొంచెం కట్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ చక్కగా చల్లారిపోయినాయండి, మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఇంకా ముందుగా ఈ అవిసె గింజల్ని గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసేసుకుని ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసుకుందాం. ఈ అవిసె గింజల్ని ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చక్కగా మెత్తగా ఉండాలి ఈ పొడి, కచ్చపచ్చిగా ఉండకూడదు. ఇలా మెత్తగా చక్కగా పొడి ఇలాగ చేసేసుకోండి. దీన్ని ఇలా ఒక బౌల్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ఈ పల్లీలు, పూల్ మఖన్, ఈ బాదం పప్పు ఇవి వేసి గ్రైండ్ చేసేసుకుందాం. ఇందులోనే మనం ఈ వేయించి పెట్టుకున్న ఈ గోందు కూడా ఇందులోనే వేసేసుకుందాం. ఇది ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చపచ్చిగా గ్రైండ్ చేసుకోండి, బాగుంటుంది అప్పుడు. ఇప్పుడు ఇందులోనే ఈ కొబ్బరి కూడా వేసి గ్రైండ్ చేసేసుకుందాం. ఒక్కసారి బాగా కలుస్తుంది, అందుకని గ్రైండ్ చేయడమే. ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి మొత్తం కచ్చపచ్చిగా. ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేద్దాం ఈ బౌల్లో మొత్తం. ఈ నువ్వులు మనం గ్రైండ్ చేయని అవసరం లేదు, ఇది ఇందులో వేసేద్దాం. ఇది బాగా కలిపేసేద్దాం. ఇప్పుడు మనం బెల్లం పాకం రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 1.5 కప్పుల బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి 1 కప్పు తాటి బెల్లంతో చేసుకుంటున్నాం కదా మనం, అందుకని 1 కప్పు తాటి బెల్లం తీసుకుందాం. 1/2 కప్పు మామూలు బెల్లం తీసుకుంటున్నాను. ఇందులోకి 1/2 కప్పు నీళ్ళు తీసుకుంటున్నాను అండి, ఎక్కువ పోసుకోవద్దు, కొంచెం పోసుకుంటే చాలు. దీనికి పాకం అది ఏం అవసరం లేదండి, బెల్లం కరిగితే చాలు. చూసారా తాటి బెల్లం వేసరికి కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇంకా ఆఫ్ చేసేద్దాం స్టవ్. ఇప్పుడు ఇది మనం వడబోసుకుందాము. ఇది ఇందులో వేసేసుకుందామండి. ఈ తాటి బెల్లం ఎలా ఉంటుందో మనకి తెలియదు కదా, ఇది దీంట్లో ఏమైనా మట్టి అలా ఏమైనా ఉంటుంది ఇసుక, అందుకని ఇలా వేసేసుకుందాం. ఇందులోనే కొంచెం ఇలాచి పౌడర్ వేసేసుకోండి. ఇది బాగా కలిపేసేద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసేసుకుందాం. చక్కగా సరిపోయిందండి. మనకి ఇలా ఉండలు కట్టుకోవడానికి వస్తుందో రాదో చూసుకోండి. చూసారా చక్కగా వచ్చేస్తుంది. మనకు కావాల్సిన సైజులో మనం ఉండలు చేసేసుకుంటే సరిపోతుంది. బెల్లం మరి పాకం వచ్చేటట్టుగా చేసుకోవాకండి, లడ్లు మళ్ళీ తర్వాత గట్టిగా అయిపోతాయి. చూసారా చక్కగా వచ్చేస్తే మనం ఇంకా కొంచెం నెయ్యి వేసుకుందామండి. నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. చక్కగా ఇలా ఒక జీడిపప్పు, ఒక పిస్తా పప్పు ఇలా పెట్టుకోండి గార్నిష్కి. ఇదిగోండి ఇలా చక్కగా చేసేసుకోండి. ఎంత బాగుందో చూసారా. చూసారా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో. ఇలా అన్నీ చేసేసుకోవటమే, మనకు కావాల్సిన సైజులో చక్కగా చేసేసుకోవటమే. నేను అన్నీ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి చేయడం అయిపోయింది మొత్తం చక్కగా. ఇంతేనండి, అవిసె గింజలతో లడ్డూలు చేయటం అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి, అదిరిపోయినాయి అసలు.
ఈ లడ్డు రోజుకొకటి తినండి, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇందులో మనం తాటి బెల్లం వేసి చేసాం కదా, అది ఇంకా మంచిది మన ఆరోగ్యానికి. మీరు కూడా తప్పకుండా నేను చెప్పినట్టు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. అసలు టేస్ట్ అయితే జ్యూసీగా భలే ఉన్నాయండి, అసలు అద్దరిపోయినాయి. అసలు ఈ అవిసె గింజల వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలిస్తే మీరు వెంటనే చేసేసుకుంటారు ఈ లడ్డూని. మీకు నేను చూపిస్తాను చూడండి, అసలు ఎంత జ్యూసీగా ఎంత బాగుంటుందో. చూసారా అసలు ఎంత బాగుందో. అసలు తింటుంటే అలా లోపలికి వెళ్ళిపోతుంది, అంత బాగుంది. తప్పకుండా మీరు కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.